నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నేషనల్ హైవే ప్రోగ్రామింగ్ సెరమనీలో పాల్గొని ఆయన మాట్లాడుతూ ప్రధానంగా కూటమిలోనే కలిసి ఉంటాం, ఎన్ని పొరపచ్చాలు వచ్చినా కూడా 15 సంవత్సరాలు కూటమి నుంచి జనసేన విడిపోదు, మీరే సర్దుకుపోవాలంటూ ఈయన మాట్లాడితే, ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారి సోదరుడైనటువంటి నాగబాబు గారు కూడా మీరు 15 సంవత్సరాలు కూటమితోనే కలిసి ఉండాలి, మేము కలిసి ఉంటామని ఆయన మాట్లాడారు. అయితే ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి పిఠాపురంలో చిచ్చు రగలబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. పిఠాపురంకి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వర్మ గారు ఆయన పదవికి రాజీనామా చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఓవరాల్ ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. భరద్వాజ్ గారు నమస్తే. అవిశ్వాసం వ్యక్తపరుస్తున్నారంట వర్మ గారి అందరూ కూడా. సో ఆయన రాజీనామా చేయాలని వాళ్ళు కోరడం, ఈయన కూడా ఫ్యూచర్లో నాకు ఎలాంటి ఇది రాదు, ఇంకా 15 సంవత్సరాలు పరిపాలన అంటే ఆయనే 3 టర్ములు పవన్ కళ్యాణ్ గారే ఉంటారు కాబట్టి సో పిఠాపురంకే నాకు సంబంధం లేనట్టుగా నిర్విరామం అనుకుంటారంట. సో మీ అభిప్రాయం ఏంటి? అంటే పిఠాపురం అనే నియోజకవర్గం తన గెలుపుకి ఉపయోగపడుతుంది అనేది ఆ రోజున ఒక అంచనా కట్టారు. అంతకుముందు ఆయన 2 నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓడిపోవడం మనకు తెలుసు. ఏది అంతకుముందు ఎన్నికల్లో 24 ఎన్నికల్లో గెలిచాడు ఈయన. అంతకుముందు 19 ఎన్నికల్లో ఓడిపోయాడు 2 చోట్ల పోటీ చేసి. ఆ 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయినటువంటి నియోజకవర్గాలు జనసేనకి చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి నియోజకవర్గాలుగా భావించే వేశారు అక్కడ. కానీ గ్యారంటీ గెలుపు అంటే వీళ్ళకి 24లో అధికారంలోకి వస్తామనేటువంటి హోప్ ఏం లేదు. గెలవటానికి ఏం చేయాలి, ఖచ్చితంగా మనం గెలిచే నియోజకవర్గం ఏమిటి అనేది క్యాలిక్యులేట్ చేసినప్పుడు పిఠాపురం కనిపించింది. అప్పుడు వర్మని కన్విన్స్ చేశారు. అప్పుడు జగన్ని పక్కకి తొలగించటము అనేదే కీలకం తప్ప మిగిలిన విషయాలు ఏవి కాదు. కాబట్టి వీళ్ళందరికీ ఒక టార్గెట్ ఉంది కాబట్టి ఆ టార్గెట్ కోసం ఏం చేయడానికన్నా సిద్ధపడి వర్మ తప్పుకున్నాడు సీన్లోంచి. పవన్ కళ్యాణ్ ఎంటర్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ని గెలిపించుకోవటం అనేది ఆయనకి అవసరంగా మారింది అప్పుడు. అందుకని ఆయన కూడా సంపూర్తిగా కృషి చేసి పవన్ కళ్యాణ్ని విజయవంతంగా గెలిపించాడు అక్కడ. లక్కీగా మిగిలిన నియోజకవర్గాల్లో కూడా 21 సీట్లకి వాళ్ళు గెలిచారు. 100% స్ట్రైక్ రేట్తో మేము విజయం సాధించామని ఆయన గర్వంగా కాలరెత్తుకుని చెప్పాడు. ఈ చెప్పిన క్రమంలో నేను పిఠాపురాన్ని పర్మనెంట్ నియోజకవర్గంగా మార్చుకోవాలనుకుంటున్నాను అని ఒక ఆకాంక్ష వ్యక్తం చేశాడు ఆయన పవన్ కళ్యాణ్. చేయడంతో పాటు అక్కడ ఒక ఇల్లు కొన్నాడు, ఆ ఇంట్లో ఉంటున్నాడు, అక్కడ ఎవరైనా వచ్చి సమస్యలు చెప్పుకోవచ్చు అని చెప్తున్నాడు. ఇది ఒక మోడల్ నియోజకవర్గంగా మారుస్తానని చెప్తున్నాడు. రకరకాల మాటలు చెప్పాడు ఆయన. ఈయన ఆ నియోజకవర్గాన్ని కేంద్రీకరించి మాట్లాడుతున్న ప్రతి మాట వర్మని కలిచివేస్తూనే ఉంది ఇప్పటిదాకా. అంటే పిఠాపురం నుంచి ఆయన ఇంకో నియోజకవర్గానికి మారాలా, లేకపోతే పవన్ కళ్యాణ్కి ఒక సక్సెస్ రుచి దొరికింది కాబట్టి దీని ప్రభావంతో తను పరిపాలన చేసినటువంటి ప్రభావంతో ఆయన గతంలో పోటీ చేసినటువంటి నియోజకవర్గాలకు షిఫ్ట్ అవ్వాలి. వెస్ట్ గోదావరిలో పోటీ చేశాడు, తర్వాత వైజాగ్ దగ్గరలో పోటీ చేశాడు ఆయన. ఆ నియోజకవర్గాలకు తరలి వెళ్ళిపోయి తిరిగి తన ప్రభావంతో అక్కడ గెలవాలి. అంటే ఇప్పుడు ఆ నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ వదిలిపెడతాడా లేకపోతే వర్మ మారిపోవాల్సిన పరిస్థితి అనే ఒక అనివార్యత కల్పిస్తున్నారు. ఈ కల్పిస్తుండగా పవన్ కళ్యాణ్ ఇక్కడే పోటీ చేస్తాడు అనుకున్నప్పుడు అక్కడ ఉండటం వలన అర్థం లేదు. అతను ఆ నియోజకవర్గంలో ఒక కార్యకర్తగా మారిపోతాడు నెమ్మదిగా వర్మ. అందుకని వర్మని అక్కడ హోల్డ్ చేయటం అనేది తెలుగుదేశం పార్టీకి చాలా కీలకం. ఎందుకంటే వీళ్ళు 15 ఏళ్ళు కూటమి ఇలాగే ఉంటుంది, మేమందరం కలిసే ఉంటామని చెప్తున్నారు. కానీ రాజకీయాల్లో ఏ క్షణం ఏదైనా జరగచ్చు. ఆ మధ్య నాగబాబు గారు 25 ఏళ్ళు కలిసి ఉంటామని కూడా ఓ మాట అన్నాడు. వీళ్ళు 25 ఏళ్ళు కలిసి ఉంటారా 50 ఏళ్ళు కలిసి ఉంటారా అనేది పక్కన పెడితే వచ్చే ఎన్నికల వరకు కలిసి ఉంటారా లేదా అనేది కూడా డౌటే. ఎందుకంటే ఏ క్షణమైనా పాలిటిక్స్లో ఒపీనియన్స్ మార్చుకునేవాడు పొలిటీషియన్స్ కానేరడు అని ఒక సిద్ధాంతం ఉంది. అందుకని ఏ క్షణమైనా వీళ్ళ మధ్య ఇప్పుడు అక్కడ రైట్ వింగ్ పాలిటిక్స్కి ఆదరణ తగ్గుతోంది. మన 24 ఎన్నికల్లో 60 సీట్లు కోల్పోయింది బీజేపీ జాతీయ స్థాయిలో. ఈసారి అసలు మొత్తం కోల్పోయే అవకాశం ఉంది, యూపీఏకి అవకాశం ఉంది అని కనుక హింటూ చంద్రబాబుకి అందితే చంద్రబాబు నాయుడు ఇమ్మీడియట్గా మోడీని పవన్ కళ్యాణ్ని అందరినీ కలిపి తిట్టేస్తాడు. ఇన్ని సంవత్సరాల క్రోధాన్ని ఒక్క క్షణంలో వెళ్ళగక్కగలడు ఆయన. అది జరిగితే అప్పుడు అనివార్యంగా వర్మకి సీటు దొరికినట్టుగానే అవుతుంది. అందుకని ఈ రాజకీయ స్నేహాలు కలకాలం వర్ధిల్లేవి కాదు. ఇవి ఏ క్షణమైనా విచ్ఛిన్నం కావచ్చు.
ఒకవేళ చంద్రబాబు అలా గనక ఒక తిరుగుబాటు ప్రకటిస్తే అతన్ని కంట్రోల్ చేయడానికి జగన్మోహన్ రెడ్డిని ముందుకు తీసుకొస్తారు వీళ్ళు. అందుకోసమే జగన్ పార్టీని లైవ్లో ఉంచారు బీజేపీ. ఇతనికి అంటే చంద్రబాబు అనే పేపర్ ఎగరకుండా ఉండటానికి పేపర్ వెయిట్గా జగన్ని పెట్టారు అక్కడ. జగన్ కూడా అంతే విధేయతతో ఉన్నాడు. ఆయన పవన్ కళ్యాణ్ని తిట్టడం కూడా తగ్గించాడు ఈ మధ్య. తగ్గించి చంద్రబాబుని మాత్రమే తిడుతున్నాడు. అంటే ఎనీ టైం ఈ వీళ్ళతో కలిసి జగను పవను కలిసి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం రావచ్చు. వచ్చేసారి వస్తుందంటారు. అలాంటివి చెప్పలేము రాజకీయాల్లో ఏది అంటే అస్సలు అసాధ్యం అనుకున్నది సుసాధ్యం అవుతుందా? ఏదైనా కావచ్చు. కేసీఆర్ చంద్రబాబుని తిట్టి 2009 ఎన్నికల్లో వాళ్ళిద్దరూ కలిసి పోటీ చేశారు కదా. అవును. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కూడా కలవబోతున్న వార్తలు వస్తున్నాయి. బీఆర్ఎస్తో బీజేపీ అంటే చంద్రబాబు మీద తెలుగుదేశం మీద ఏ అనుమానం ఉందో బీఆర్ఎస్ మీద కూడా అదే అనుమానం ఉంది బీజేపీకి. అందుకని వాళ్ళు కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నారు బీఆర్ఎస్ని. బీఆర్ఎస్ నుంచి ఆ ప్రతిపాదన రావాలి, విలీనమా కలిసి ప్రయాణం చేయటమా అనేది చూస్తున్నారు. విలీనానికి వాళ్ళు సుముఖంగా లేరు, కలిసి ప్రయాణం చేయటమే. కాబట్టి ఒక స్పెషల్ ఎంటిటీగా అది ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయడానికి ఇంకొన్ని శక్తుల్ని తీసుకొస్తారు ఇక్కడికి. తెలుగుదేశం జనసేన కూడా తెలంగాణలోకి ప్రవేశపెట్టి అప్పుడు బీఆర్ఎస్తో మాట్లాడతారు. అంటే ఏ క్షణమైనా వాళ్ళు గనక తోకసాడిస్తే వీళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ప్లేస్లో పెడతాం మేమని చెప్పడం. అక్కడ జగన్ని చూపించి అలా భయపెడుతున్నారు, ఇక్కడ కేసీఆర్ని చంద్రబాబుని చూపించి భయపెడతారు. ఇలాంటి ఒక వ్యూహరచన జరుగుతోంది. ఆ వ్యూహరచనలో భాగంగా ఈ కూటమి కలకాలం ఉంటుంది అని గ్యారంటీలు ఏవీ లేవు. వాళ్ళు చెప్పడానికి 25 ఏళ్ళని ఒక సోదరుడు, 20 ఏళ్ళని ఇంకో సోదరుడు చెప్పుకుంటున్నారు. కానీ నాగబాబు పవన్ కళ్యాణులు ఇది వచ్చే ఎన్నిక వరకు నిలబడినా గొప్ప విషయమే. కాకపోతే జగన్మోహన్ రెడ్డిని కంట్రోల్ చేయాలి, తన పార్టీకి ఇంకొక టర్మ్ కావాలి. ఈ అనుకూల వాతావరణం, ఈ సానుకూలతలోనే తన కుమారుడిని ముఖ్యమంత్రిని చేయాలి. ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి ఆయనకి, చంద్రబాబు గారికి. ఈ ఎన్నికల్లోనే మన 24 ఎన్నికల్లో గెలవగానే లోకేష్ని ముఖ్యమంత్రిని చేయొచ్చు. కానీ చెయ్యలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అరెస్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ స్పందన, పవన్ కళ్యాణ్ వచ్చి ఈ మీడియేషన్ జరపటం. కాబట్టి అతను ఉండగా తను కాకుండా ఇంకొక వ్యక్తిని సీఎంగా ప్రకటించడం భావ్యం కాదు అనే ఉద్దేశంతో ఆగాడు ఆయన. వచ్చే ఎన్నికలకు ఆ మొహమాటాలు పోతాయి. వచ్చే ఎన్నికల్లో లోకేష్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి కూడా ఎన్నికలకు వెళ్ళొచ్చు. కాబట్టి బీజేపీతో చెడగొట్టుకుని కొడుకుని ప్రమోట్ చేయటం కోసం ముందుకెళ్తే ఇబ్బంది కలిగితే ఆదుకోవడానికి ఎవడు వెనకాల ఉండడు. అందుకని బీజేపీతో విడిపోకుండా బీజేపీతో కలిసి ఉండి వాళ్ళ ఆమోదంతో లోకేష్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే వైపుగా చంద్రబాబు నాయుడు ఆలోచనలు నడుస్తున్నాయి. కాబట్టి వచ్చే ఎన్నికల వరకు అయితే గ్యారంటీగా బీజేపీతో ట్రావెల్ అవుతాడు ఆయన. ఒకవేళ అవతల శక్తులు బలం పుంజుకున్నాయి, వాళ్ళు బలంగా తనకు ఆశ్రయం ఇస్తారు, తన కుమారుడిని ఆమోదిస్తారు అని అనిపిస్తే నిర్మోహమాటంగా రాత్రికి రాత్రి ప్లేట్ తిప్పగలడు ఆయన చంద్రబాబు. కాబట్టి దానికి సంబంధించిన క్యాలిక్యులేషన్స్ చేసుకుంటున్నాడు ఆయన. ఈ క్యాలిక్యులేషన్స్లో భాగంగానే ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గానికి వస్తే ఈ స్నేహం నడిస్తే తనకు ఉండదు. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి, వర్మ పరిస్థితి ఒక రకంగా. ఇద్దరూ పేపర్ వెయిట్లే. భారతీయ జనతా పార్టీ వారి చేతిలో పేపర్ వెయిట్గా జగన్ ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ చేతిలో పేపర్ వెయిట్గా వర్మ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెడితే పవన్ కళ్యాణ్ మీద పోటీగా వర్మను పెడతారు. పవన్ కళ్యాణ్ కొనసాగినంతకాలం వర్మను అక్కడ ఉంచి అతనికి కావలసినవన్నీ చేసి పెడతారు. ఇలాంటి పరిస్థితుల్లో వర్మ పరిస్థితి బాగానే ఉంది. అతను ఎమ్మెల్యే కాకపోవడం వల్ల అతనికి వచ్చిన నష్టమే ఉంది. కాకపోయినప్పటికీ అతను అడిగిన పనులు చేసి పెడుతున్నారు కదా, దానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఆయన ఆ విషయం ప్రామిస్ చేశాడు. ఆయన సీట్ ఇచ్చేటప్పుడే చంద్రబాబు నాయుడు ప్రామిస్ చేశాడు అతనికి. ఆ విషయంలో ఏదైనా తేడా జరిగితే తిరుగుబాటు జరుగుతుంది. ఇలాంటి తిరుగుబాటు వార్తలు అప్పుడప్పుడు సర్క్యులేషన్లో పెడుతున్నాడు అతనే వాంటెడ్గా, వర్మే. పెడితే ఏంటంటే చంద్రబాబు గారి దృష్టికి వెళ్తుంది. అది వెళ్ళినప్పుడు ఏమయ్యా అని చెప్పి పిలిచినప్పుడు ఇదిగో ఈ 2 పనులు ఉన్నాయండి, ఇవి కూడా చేసేస్తే నేను మౌనంగా ఉంటాను, అది మాట్లాడుకుంటాడు. ఇలా రెగ్యులర్గా బేరం మాట్లాడుకోవడానికి అప్పుడప్పుడు నేను వర్మ తిరుగుబాటు చేస్తున్నాడు అనే ఒక వార్త
మార్కెట్లోకి సర్క్యులేషన్లో పెడతారు. ఇదంతా రాజకీయ వ్యూహంలో భాగంగా జరుగుతున్నటువంటి కార్యక్రమమే. ప్రజల్ని అమాయకుల్ని చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రకరకాల వార్తలు సర్క్యులేట్ చేసి కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కన్ఫ్యూజన్ పాలిటిక్స్ అన్ని తెలుగుదేశం పార్టీకి కొత్త ఏం కాదు. పర్టికులర్గా చంద్రబాబు నాయుడు చేతుల్లోకి వచ్చాక దీని మీదే కథ నడుపుతున్నారు వాళ్ళ జీవితం అంతా. ఒకటి కన్ఫ్యూజన్ పాలిటిక్స్, రెండోది ట్రోలింగ్ పాలిటిక్స్, బ్రాండింగ్ చేయటం, అవతల వాడిని బ్రాండ్ చేసేసి వాడిని పక్కకు తోసేయటం. ఇదే యాక్టివిటీ. ఈ యాక్టివిటీ విస్పరింగ్ క్యాంపెయిన్. ఎవరినైనా టార్గెట్ చేస్తే వాడి గురించి బ్యాడ్గా ప్రచారం చేయటం, చెవి కింద జోరీగలాగా ప్రచారం చేయటం. ఇదే వ్యూహంతో వాళ్ళు మనుషుల్ని మనం డిఫేమ్ చేయగలం, చంపేయగలం, ఏదైనా చేయగలం అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఉంది చంద్రబాబు నాయుడుకి. ఆ కాన్ఫిడెన్స్ చూసి భయపడుతున్నాడు పవన్ కళ్యాణ్. తిరుగుబాటు చేస్తే తన పరిస్థితి ఏమిటి, చంద్రబాబు నాయుడు తనతో ఎలా వ్యవహరిస్తాడు అనే దానికి సంబంధించి ఆయనకు ఒక అంచనా ఉంది. అందుకోసం బీజేపీ వాళ్ళు నాకు అండగా నిలబడతారు, నేను ఈ దాడిని తట్టుకోగలను అనే కాన్ఫిడెన్స్ కూడా ఉంది అతనికి. అయినప్పటికీ చంద్రబాబు పట్ల అతనికి ఉండే భయాలు అతనికి ఉన్నాయి. ఈ కండిషన్లో నడుస్తోంది అక్కడ డ్రామా. అందుకని ఇప్పుడు ఏదో వర్మ గారు ఏదో తిరుగుబాటు చేసేస్తాడు, వెళ్ళిపోతాడు, ఇంకో నియోజకవర్గానికి వెళ్తాడు, లేకపోతే అసలు పోటీగా బయటికి వెళ్ళి ఇండిపెండెంట్గా పోటీ చేస్తాడు, ఇలాంటి 100 స్పెక్యులేషన్స్ ఉన్నాయి. కానీ ఇవేవి జరగకపోవచ్చు. జరగకుండా కంట్రోల్ చేసి అతనికి ఏం కావాలో అది చేసి పెట్టి తను అనుకున్నప్పుడు మాత్రమే వర్మ రంగంలోకి వచ్చేలాగా ఒక డిజైన్ చేసే పనిలో చంద్రబాబు నాయుడు తలమునకలై ఉన్నాడు. కాబట్టి ఇమ్మీడియట్గా వర్మ తిరుగుబాటు కార్యక్రమం ఉంటుంది అనే మాటలు నేనైతే నమ్మటం లేదు. రైట్, ఓకే గురుగారు, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.